కాబట్టి మొత్తం మీద ఇక అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయని అనుకోవాలి. ఎందుకని అంటున్నాం అంటే బీజేపీ ఎక్కడ లేదు, కాలి నగరాలల్లో పక్కడక్కడ పట్టణాలలో తప్ప పల్లెలలో అసలే లేదని మనం అనుకున్నాం. వాస్తవంగా వాళ్ళు పెద్దగా ఆర్భాటాలు చేయరు, కానీ బలమైనటువంటి ఒక నిర్ణయం ఏముందంటే ఇక మొత్తం మీద వీళ్ళని చూసినాం రాబాయి, వీని పాలన చూసినాం, ఈయన పదవి చూసినాం, ఈయన ఏలుబడి ఎట్టుంటుందో అంతా మనం చూసినాం. గతంలో ఉన్నది చూసినాం, ఇప్పుడు ఉన్నది చూసినాం. ఇక కొత్తోనికి ఇవాళ ఛాన్స్ అనేది ప్రజలు నిజంగా కొంతమంది కోరుకుంటారు. ఏదేమైనప్పటికీ కొంత మార్పు కోరుకుంటారు. మనిషి అన్నవాడు ఎప్పుడు ఒక తిరిగి ఉంటాడు కదండి. అందుకే మార్పు కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు. కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఉందని చెప్పాలి. ఎందుకనంటే ఇక రెండో ప్రాధాన్యత ఓట్లు గెలిచినటువంటి అంజిరెడ్డి ఇక సంబరాల్లో మాత్రం బీజేపీ ఇక సంబరాలు చేసుకోకుంటే ఏం చేస్తుందండి? సంబరాలు బ్రహ్మాండంగా చేసుకుంటుంది. ఎందుకనంటే ఇక మన కిషన్